నేను అన్నీ చూసేసాను మ్యామ్. అందుకే ఫైనల్గా ఏమనుకుంటున్నారు? రియలైజేషన్ వచ్చేసరికి సగం జీవితం సంకనాకపోయింది. ఎంత బ్రహ్మానందంగా చెప్పాడు. మీరు నన్ను కలవాలంటే మీ జీవితం సగం చంకన పోతే కానీ మీరు నన్ను కలవలేరని. అవునవును. ఏం లేదు మ్యామ్, ఇంకా 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 అనేది ఉంటుంది అందరికీ. ఆ ఇంకానే సరే ఇది ఉంది వాళ్ళకి చాలు అనుకునేది ఉండదు. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి దానికోసం పరిగెడుతూ ఉంటారు. ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుదాం అనేది చాలా మందికి ఉండకపోవచ్చు అనుకుంటారు. అంటే మీరు ఎక్కడ ఆగారు? ఈ అన్ని స్టేజెస్లో అంతా చూసారు. మీరు ఎక్కడ ఆగారు అంటే ఏం చెప్తారు? అదే మ్యామ్, హాస్పిటలే. అక్కడి నుంచే నాకు అన్ని లాడ్ ఆఫ్ రియలైజేషన్. ఫ్రెండ్స్ ఎవరు అర్థమయ్యారు, ట్రూ ఫ్రెండ్స్ ఎవరు అర్థమయ్యారు. ఒక్క మాట కూడా కనీసం నాకు తెలియని కూడా తెలియదు మీకు ఇలా అయిందని. అంటే ఎందుకు నేను అంత గొప్ప ఫ్రెండ్ని. చిచి అలా కాదు మ్యామ్, అది చెప్పుకునేంత విషయం కాదు. పెళ్ళో శోభనం ఏదో ఏదో ఇంట్లో ఫంక్షన్ ఏదో పిలవచ్చు. స్టంట్ వేయించుకున్నాను, మీరు వచ్చేసేస్తారా? కాదండి. ఇంతకీ మీ అసలైన ఫ్రెండ్స్కి ఎలా తెలిసిన విషయం? ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? ఇలా నేను మీరు కాల్ చేసే అవకాశం ఉండదు కదా. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళాను మ్యామ్. నాలో వస్తున్న సిమ్టమ్స్ చూసి తీసుకెళ్ళారు బలవంతంగా. ఇంకా 2 డేస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. ఇది ఇలా అయిందన్నమాట. కానీ ఇన్సూరెన్స్ అది చేసుకుని పెట్టుకున్నారండి? ఇబ్బంది అయిందా? అస్సలు అలాంటి అలవాట్లే లేవు మేము. అదేంటి అప్పుడు మీకు చాలా పడిపోయి ఉంటుంది అలాంటప్పుడు. పడింది, అన్నయ్య వాళ్ళు చేశారు. అదే చెప్పాను కదా మీకు, బిఫోర్ హాస్పిటల్ ఆఫ్టర్ హాస్పిటల్. ఇన్సూరెన్స్ కంపల్సరీ అండి. అలా ఎలా నెగ్లెక్ట్ చేశారు రాజు గారు అసలు మీరు? ఇప్పుడు అన్నీ ఉన్నాయి నాకు తెలియదు. ఇంతకుముందు అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు అంటే కంపెనీ ఇన్సూరెన్స్ అవి అంతా ఉండేది. కరెక్ట్గా అదే టైం నేను బయటకు వచ్చాను కదా, సో అలా జరిగింది. ఏమో గాడ్స్ గ్రేస్. కానీ ఒప్పుకున్నారా వాళ్ళు నిజంగానే మీరు బయటకు వస్తానంటే అండి? ఒప్పుకోలేదు, చాలామంది ఒప్పుకోలేదు. ఆఫీస్లో కూడా వద్దన్నారు. మా బాస్ చెప్పారు, వద్దురా చేసుకోరా హ్యాపీగా, గవర్నమెంట్ జాబ్లా ఉంటుంది కదా, శాలరీ ఏమైనా కరెక్షన్ చేయమంటావా, చేస్తాను ఉండు అన్నారు. నాకెందుకు చాలా ఒక్కొక్క సాచురేషన్ మీరు అన్నారు కదా, అలా ఆ ఫీలింగ్ వచ్చింది. అది రాకూడదు. జాబ్ వల్ల నేను చాలా ఆపర్చునిటీస్ పోగొట్టున్నాను. మూవీస్ పోయినాయి. బిగ్ బాస్కి నేను ఫస్ట్ సెలెక్ట్ అయిన వాయిస్ నాదే. కాకపోతే 3 months ఫస్ట్ సీజను లోనావాలాలో జరిగింది. 3 months వచ్చే అన్నారు. ఎంత వస్తుంది అక్కడ? సార్ పరాణం ఇంత. వచ్చాయి కమాన్ క్విట్ అండ్ కమ్ అన్నారు. అంత ఎక్కువసేపు మాట్లాడారు. అభి గారని ఎండమోల్ వచ్చేయమన్నారు. నాకేం ధైర్యం సరిపోలేదు. 3 months అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చాక జాబ్ ఉంటుందా, 3 months ఊరుకుంటారా కంపెనీ? ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల అలాగే స్టార్ స్పోర్ట్స్ ఒకటి పోగొట్టుకున్నాను. ఆ కామెంటరీ చాలా మూవీస్ అయితే బోల్డ్ పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఒక 15-20 days కాల్ షీట్ అడిగితే 15-20 days ఇక్కడ ఎవరు కదా, లీవ్ ఇవ్వరు. ఇంపాసిబుల్. అది పైగా నాన్ ప్రైమ్ టైమ్ షో అయితే రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది మార్నింగ్ షో, కరెంట్ టాపిక్స్, గెస్ట్లు, సో అది పోతుంది అన్నమాట. నేను కొంతమందిని చూసానంటే వాళ్ళు ఇంట్లోనే రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పని. అది కోవిడ్ టైంలో జరిగింది మ్యామ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది. స్టూడియోకి వెళ్ళాలి, 9 hours వర్క్ చేయాలి, టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. రేడియోలో 9 hours ఖచ్చితంగా ఉండాలండి. 9 hours మీకు షూట్ ఉండదు కదా, యాక్చువల్లీ షో ఉండదు మ్యామ్. 4 hours షో ఉంటుంది. మిగతా ప్రొడక్షన్, యాడ్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. డిజిటల్ వర్క్ ఉంటుంది, వీడియోస్ చేయాలి, సరిపోతుంది అక్కడ. టైం మీకు గ్యాప్ ఏం దొరుకుతుంది యాక్చువల్లీ. బట్ ఏం ప్రెషర్గా ఏం అనిపించదు మ్యామ్. అంత ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంత ఏదో కష్టపడిపోతాం అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. కానీ అంటే నేనేమనుకున్నానంటే మీరు వెళ్తానన్నా ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు, మీరు ఆగుతారని అనుకున్నాను. నేను ఇంకా వీడియోలు చూస్తున్నాను కానీ అది మీ ఓన్ ఛానల్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత చూసాను కింద ఇదేంటి ఛానల్ పేరు లేదు ఇలా అని, ఏదో కొత్త పేరు ఏదో వచ్చిందని చూస్తే దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ మీరు ఓన్గా పెట్టారా అని చెప్పని అప్పుడు అర్థమైంది. జరిగి 1 year 1.5 year అయిపోయింది మ్యామ్ ఆల్మోస్ట్. ఛానల్ పెట్టి 1.5 year అయిందండి. అబ్సల్యూట్లీ 3 months అయింది మ్యామ్. హాస్పిటల్ వల్ల బ్రేక్ వచ్చింది, లేదంటే అప్పుడే స్టార్ట్ చేసాం. కొంచెము ఆఫ్టర్ హాస్పిటల్లో ఉత్సాహం, ఆ పరిగెట్టడం, ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గాయి. ఇంతకుముందు ఉన్న ఇదివరకు ఉన్న అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గింది. కానీ మధ్యలో మళ్ళీ మిమ్మల్ని డాక్టర్స్ పిలిచి ఉండాలి, మధ్యలో వచ్చి చెక్ చేయించుకోండి అని. వెళ్తున్నారా? మరి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారా? అంటే యాక్చువల్లీ వెళ్ళాలి. చెప్పండి. వెళ్ళలేదు. వెళ్ళాలి. ఎన్నో లేదండి మీ వయసు అప్పుడుది జరిగి హాస్పిటల్? సెప్టెంబర్లో జరిగిందండి. సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. ఈ సెప్టెంబర్కి 1 year. మధ్యలో వెళ్ళలేదా మీరు అసలు ఒకసారి కూడా? వెళ్ళాను, మళ్ళీ ఇంకొకసారి రమ్మన్నారు, నేను ఇంకా వెళ్ళాలి. సో ఇప్పుడు డబ్బింగ్స్ చెప్తున్నారు రైట్ నౌ. అంటే ఇప్పుడు రాజు గారు ఉన్నారు, ఆయన ఓన్ ఛానల్ పెట్టారు, అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు, మీ ప్రాంక్ కాల్స్ కంటిన్యూ అవుతున్నాయి,
ఇవి కాకుండా ఇప్పుడు రాజు గారిని ఇంకెవరికైనా గుర్తు రావాలి అంటే మీరు ఏం వర్క్స్ చేస్తున్నారో తెలియాలి కదా. ఇంకేమో నేను వాయిస్ రిలేటెడ్ డబ్బింగ్, కొన్ని యాక్టింగ్ సైడ్ కూడా ప్రయత్నాల్లో ఉన్నాను. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇస్తాను డెఫినెట్గా. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎస్పెషల్లీ అబ్బాయిలకి, అంటే అమ్మాయిలకని నేను ఎందుకు అనట్లేదంటే ఏదో అమ్మాయిల కష్టాలు, అమ్మాయిల ఆలోచన విధానాలు వేరే, అది మాకే తెలుస్తుంది ఆ బాధలు. సో అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చదువు, కెరియర్, హెల్త్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలవాట్లు, ఈ ఆరింటిలో మీరు ఏం చెప్తారు యంగర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని? అవన్నీ ఇంపార్టెంటే కదండి. ఇది కదా అని నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే మా అమ్మాయిలు ఏడుస్తారు, ఏడ్చి సగం స్ట్రెస్ దించేస్తారు. అబ్బాయిలు అలా కాదు, చెప్పుకోలేరు, లోపల పెట్టుకొని 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 ఇలా స్టంట్లు పెడుతుంటారు, స్టంట్ మాస్టర్లు అవుతుంటారు అలాగే. సో దయచేసి అంటే నేను ఒక్కటే మ్యామ్, స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు అని అంటారు. ఏదన్నా కొంచెం ఈజీగా గోయింగ్ లాగా ఉంటే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనుషులకే కదా వస్తాయి ప్రాబ్లమ్స్. సో నేను చేసింది కూడా అదే, ఒక చిన్న పర్సనల్ ఇష్యూ బాగా లోపల పెట్టుకొని ఏజీ గచ్చిపోలే వరకు వెళ్ళి కంట వేయించుకొని వచ్చాను. సో ఏది సీరియస్గా తీసుకోవద్దు, సీరియస్నెస్ ఉండాలి కెరీర్ పట్ల కానీ, ఫ్యామిలీ పట్ల, పేరెంట్స్ పట్ల. కానీ స్ట్రెస్ తీసుకోవద్దు, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం అనేది. ఆఫ్టర్ కోవిడ్ చాలామందికి హాస్పిటల్లో చూస్తే అందరూ 30+. అవును అవును, అందరూ కార్డియాక్ రిలేటెడ్. అక్కడ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను. ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ చాలా కేసెస్ ఎక్కువైపోయినాయి అని అంటున్నారు వాళ్ళు. మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఇదే కనుక తీసుకుని ఉంటే ఆయన తీసుకున్నారండి వ్యాక్సినేషన్, అందుకే దానికి ఇదేదో వచ్చిందని అనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత చాలా ఇష్యూస్ వచ్చాయని చాలా మంది చెప్పేస్తున్నారు కదా. అవును, మా పెద్దన్నయ్యకి కొంచెము మెడికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వచ్చింది నాన్న, అది వ్యాక్సిన్ కాదు, అది జస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. అది వ్యాక్సిన్ కనుక్కోవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది, అంత ఈజీగా కనిపెట్టారు. సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆయన హోమియో రిలేటెడ్ ఇమ్యూన్ బూస్టర్స్ పంపించారు. చిన్న గుండ్లు లాగా వస్తాయి, అవి తీసుకున్నాను. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి అనుకుంటున్నారు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల. మా ఆఫీస్లో సర్టిఫికేట్ పంపించాలి హెడ్ ఆఫీస్. అబ్బా, ఇదొకటి, ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళాలన్నా కూడా ఈ ఫ్లైట్స్లో, ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఒక చిన్న షూట్ ఉండి ముంబై వెళ్ళాను, నాకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదు. అప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాయి, ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. వెళ్ళాను, ఎక్కాను, ముంబై దిగేశాను. అబ్బా ఫ్రీగా ఉంది, అంతా వెళ్ళిపోతున్నాను. ఇంకా కరెక్ట్గా అక్కడ అరైవల్స్ దగ్గర ఉంది పెద్ద చెక్ పోస్ట్ లాగా, చూపించండి వ్యాక్సిన్ సర్టిఫికేట్ అంటున్నారు. నాకే లేదు. అరే నేను తీసుకున్నాను రా, ఎక్కడ పోయిందిరా బాబు అంటే, కుదరదు సార్, చెకప్ చేయించుకోండి. పద నేను వస్తాను కావాలంటే చెకప్ చేద్దాం అంటే. పెద్ద ప్రాసెస్, మళ్ళీ గంటలు పోతుంది అక్కడ. అవుతుంది. నా కాన్ఫిడెన్స్ చూసి తీసుకున్నారు కదా అన్నాడు. అన్నాను, సరే వెళ్ళిపో